గుడ్ మార్నింగ్. సో క్లాక్స్ కాన్సెప్ట్ని మనం కంప్లీట్ చేసుకున్నాం అనలిటికల్ స్కిల్స్లో. ఈ రీజనింగ్లో రెండవ టాపిక్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. దీని పేరు క్యాలెండర్. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇట్ ఈజ్ ఆల్సో. అయితే ఇది కూడా మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోని కూడా కంపల్సరీగా 1 or 2 క్వశ్చన్స్ క్యాలెండర్ నుంచి కూడా అడుగుతారు. క్లాక్ నుంచి ఎలా అయితే 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయో క్యాలెండర్ నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అందులో ఖచ్చితంగా క్యాలెండర్ ప్రాబ్లం లేకుండా ఉండదు. సో మరి క్యాలెండర్ గురించి తెలుసుకోవాలంటే ఇందులో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. ఆడ్ డేస్ని కౌంట్ చేయడం ఎలా, ఆడ్ డేస్ అంటే ఏంటి, ఇవన్నీ వరుసగా చూద్దాం. సో ఫస్ట్ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. మీకు క్యాలెండర్ అంటే ఏంటి తెలుసు కదా. మనం రెగ్యులర్గా చూసి క్యాలెండర్ ఏం చెప్తుంది మనకి, వాట్ ఈస్ ద డేట్ అనేది మనకి చెప్తుంది. డేట్ ఆఫ్ దిస్ డే ఏంటి అనేది చెప్తుంది. అలాగే వీక్ ఆఫ్ ద డే చెప్తుంది. అలాగే వాట్ ఈస్ ద మంత్ అనేది చెప్పుద్ది అండ్ వాట్ ఈస్ ద ఇయర్ అనేది చెప్పుద్ది. సో ఈ రకంగా ఈ క్యాలెండర్ మీద అనేక రకాలైనటువంటి ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ని మనం చూడొచ్చు. సో క్యాలెండర్ ప్రాబ్లమ్స్ని చేయాలంటే ఏ క్యాలెండర్లో ఎనీ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలంటే మొదట ఆడ్ డేస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఈ రోజు కాన్సెప్ట్ పూర్తిగా కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అన్న దాని మీద చూద్దాం. ఉదాహరణకి ఆడ్ డేస్ని ఎలా కౌంట్ చేయాలి అని అంటే సపోజ్ 10 days ఉన్నాయి అనుకోండి. 10 days ఇచ్చి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అని ఎన్ని అని అడిగారు అనుకోండి. 10 days ఇచ్చారు. మీరు ఎప్పుడైనా సరే ఆడ్ డేస్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్లో ఎన్ని వీక్స్ ఉన్నాయో చూడాలి. ఆ వీక్స్ కాకుండా అదనంగా ఎన్ని రోజులు మిగిలిపోయాయో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద గివెన్ డేస్ how many weeks are exist, then first we have to determine how many weeks are exist in these 10 days and after that how many days are remained. So this is the calculation. So 10 days అనుకోండి, మీకు తెలుసు 10 daysలో కంప్లీట్గా 1 week ఉంటుంది. ప్లస్ అడిషనల్గా ఏముండిపోతాయి, 3 days ఉండిపోతాయి. 7 days, 1 week అంటే 7 days. అడిషనల్గా ఎన్ని మిగిలిపోయి, 3 days మిగిలిపోయినాయి. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏంటి, 10 daysలో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అని అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇస్ నథింగ్ బట్ 3. సో ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉన్నాయో తీసేగా ఎన్ని డేస్ మిగిలిపోయినాయో అదే మనకేమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అవుతుంది. అదేవిధంగా ఉదాహరణకి 30 days అని ఇచ్చారనుకోండి. 30 days అంటే నథింగ్ బట్ 1 month. ఇందులో ఎన్ని వీక్స్ ఉంటాయి, 4 weeks ఉంటాయి. 4 weeks ఉంటాయి, 2 days మిగిలిపోతాయి. ఎందువల్ల 4 weeks అంటే 1 week 7 days, 4 కంప్లీట్ వీక్స్ ఉంటాయి అంటే 28 days. అలా పోతే ఇంక 2 days మిగిలిపోయినాయి. సో ఈ మిగిలిన రెండు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్, నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2 ఈ 30 daysకి. అదేవిధంగా 31 days ఇచ్చారనుకుందాం. 31 days తీసుకున్నాం. ఒక్కొక్క మంత్ 31 days ఉంటాయి. ఈ 31 daysలో కూడా 4 కంప్లీట్ వీక్స్ ఉంటాయి. ప్లస్ అదనంగా 3 days రిమైన్ మిగిలిపోతాయి. సో ఈ 31 daysకి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అని అంటే సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ 31 daysకి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటే 3. ఇలా మనం ఏదైనా చెప్పవచ్చు. అలాగే సపోజ్ ఏ లీప్ ఇయర్ ఉంది అనుకోండి. ఆ ఫిబ్రవరి మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి, 20 days ఉంటాయి. 29 days మాత్రమే ఉన్న ఈ ఫిబ్రవరి మంత్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అని అడిగారు అనుకోండి. సో 29 daysలో కూడా 4 కంప్లీట్ వీక్స్ ఉంటాయి. 4 కంప్లీట్ వీక్స్ ఉండి అదనంగా ఒక డే మిగిలిపోద్ది ఖాళీగా. 4 weeks అంటే 4 into 7 28 days ప్లస్ అదనంగా ఒక డే. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 1. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఒకటే ఆడ్ డే మిగిలిపోయింది. తర్వాత 28 days ఉంది అనుకోండి. సో ఫిబ్రవరి మంత్ తీసుకుంటే ఎన్ని ఉంటాయి, 28 days ఉంటాయి. ఈ 28 days ఉంటే ఇందులో కూడా ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉంటాయి, 4 weeks ఉంటాయి కంప్లీట్గా. 7 4 28. ఇంకా అదనంగా డేస్ ఏం లేవు, 0. సో ఈ కేసులో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అని అంటే 0. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటే 0. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీకు డేస్ ఇచ్చి అందులో ఆడ్ డేస్ ఎన్ని అని అడిగినప్పుడు అందులో కంప్లీట్ వీక్స్ ఎన్ని ఉన్నాయో చూసి
ఆ కంప్లీట్ వీక్స్కి మినహాయించి మిగిలిన ఉన్నటువంటి డేస్ ఏవైతే ఉన్నాయో అయ్యే మనకి ఏమవుతాయంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అవుతాయి. సో ఈ ఆడ్ డేస్ కాన్సెప్ట్ని బట్టి ఒక డెఫినేషన్ చెప్పొచ్చు మనం. ఏంటి ఆడ్ డేస్కి డెఫినేషన్ ఏంటి అని అంటే, సో మీకు ఈ ఆడ్ డేస్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఆడ్ డేస్ యొక్క డెఫినేషన్ ఏంటి అనేది మనం చూద్దాం. ఒకసారి ఆడ్ డేస్ యొక్క డెఫినేషన్ చూద్దాం. సో ఆడ్ డేస్ అంటే ఆడ్ డేస్, వాట్ ఈజ్ ఆడ్ డేస్ అంటే దీని డెఫినేషన్ ఇప్పుడు నీట్గా డెఫినేషన్ ఏంటి అనేది మనం చెప్పుకుంటే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ డేస్ గివెన్ అంటే ఎన్ని అయితే రోజులు ఇచ్చారో వాటిని, లేదా నెంబర్ ఆఫ్ డేస్ గివెన్ లేదా నెంబర్ ఆఫ్ గివెన్ డేస్ ఈజ్ డివైడెడ్ బై 7. నెంబర్ ఆఫ్ డేస్ ని దేనితో డివైడ్ చేయాలి? 7 తో డివైడ్ చేసిన తర్వాత దెన్ ద రిమైండర్ ఈజ్ నోటెడ్ యాజ్, ఆ ఉన్న రిమైండర్నే ఏమన్నారంటే ఆడ్ డేస్. రిమైండర్ ఈజ్ నోటెడ్ యాజ్ ఆడ్ డేస్. Nothing but is noted as number of odd days or extra days. So another name for odd days is extra days. Another name of odd days is extra days. So you have to observe the definition of odd day. Odd day means number of given days is divided by 7. If the number of days is divided by 7, then the remainder is noted as number of odd days. So from this definition, suppose there are 30 days, you have to find number of odd days in 30 days. అంటే ఈ 30 days లో ఎన్ని odd days ఉన్నాయో కనుక్కోవాలనుకుంటే you simply divided this 30 by 7. Then what happens? 7 4s are 28, and what will remain? 2 is the remainder, is equal to 2 remainder. This is remainder. So these are odd days. 2 odd days are there in 30 days. Okay? So ఇచ్చిన రోజుల్ని 7 తో డివైడ్ చేస్తే వీక్స్ పోగా ఎన్ని డేస్ మిగిలినయో ఆ రిమైండర్ ఎంత అయితే అయిందో అది ఆ ఇచ్చిన రోజుల్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. అర్థమైందా లేదండి? సో దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ప్రాబ్లం మనం చెప్తున్నాం. సో ఫస్ట్ సమ్ ఒకసారి చూద్దాం. సింపుల్ సమ్. ముందు ఈ సింపుల్ సమ్స్ చేస్తే ఆడ్ డేస్ మీద క్లియర్ గ్రిప్ వస్తే తర్వాత ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళొచ్చు, అది చాలా ఈజీగా ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ ఆడ్ డేస్ ఇన్ 250 days? దిస్ ఈజ్ ద క్వశ్చన్. అంటే 250 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 250 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? నువ్వేం చేయాలి? సింప్లీ యూ టేక్ ద గివెన్ డేస్ 250 విచ్ ఈస్ డివైడెడ్ బై 7. దాన్ని ఇమీడియట్గా నువ్వు తీసుకుని దేంతో డివైడ్ చేయాలి? 7 తో డివైడ్ చేసినట్టు అయితే ఈజ్ ఈక్వల్ టు 7 3s 21, 4 మిగిలింది ఇక్కడ. 7 5s 35, అంటే 35 వీక్స్ ప్లస్ 40లో 35 పోతే రిమైండర్ ఎంత మిగిలింది? ప్లస్ 5 ఎక్స్ట్రా డేస్. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. అర్థమైందా? 7 తో డివైడ్ చేసినప్పుడు 7 3s 21, 4 ఉంది. 4 అంటే 40, 7 5s ఎంత? 35. రిమైండర్ ఎంత వచ్చింది? 5. ఈ 35 ఏదైతే వచ్చిందో అవి వీక్స్ అవుతాయి. రిమైండర్ మిగిలింది ఏదైతే ఉందో అవి ఎక్స్ట్రా డేస్ అవుతాయి. నథింగ్ బట్ ఆడ్ డేస్. సో ఈ 250 days లో there are 35 complete weeks and 5 extra days are there. Those 5 extra days are called number of odd days, which is 5. Are you understand or not? Simple problem. Okay? So like that some problems are seen. So see, we see some important problems here. So the first problem is, in a year
how many odd days are in between March 25 and May 15? అంటే ఇక్కడ మనల్ని అడిగేది ఏంటి అని అంటే ఒక సంవత్సరంలో మార్చి 25వ తారీఖు నుంచి మొదలుకొని మే 15వ తారీఖు వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అని అడిగారు. సో మార్చి 25వ తారీఖు నుంచి, సో ఇక్కడ 3 months అని మనం కన్సిడర్ చేయాలి. మార్చ్, నెక్స్ట్ మంత్ వచ్చేసి మార్చ్ తర్వాత వచ్చేసి ఏప్రిల్, తర్వాత వచ్చేది మే. అయితే యాక్చువల్గా మార్చిలో ఎన్ని డేస్ ఉంటాయి? ప్రతి క్యాలెండర్లోని కూడా మార్చిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. 31 డేస్లో కానీ ఇక్కడ మార్చ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? 25 నుంచి తీసుకోవాలి. అంటే ఫస్ట్ 24 డేస్ తీసుకోకూడదు. కానీ ఇంకా మార్చిలో ఎన్ని డేస్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి? 7 డేస్. అర్థమైందా లేదా? ఈ 7 ఎలా వచ్చిందో? మార్చి 25 నుంచి 31 వరకు 7 డేస్ ఉంటాయి. ఆ 7 తీసుకోవాలి. ఎందువల్ల? ఆడ్ డేస్ దేనికి మధ్యనే క్యాలిక్యులేట్ చేయాలి? మార్చి 25 నుంచి మే 15 వరకే క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ ఇన్ ఎనీ క్యాలెండర్ ఇట్ కంటైన్స్ 30 డేస్. సో దిస్ ఈస్ 30. అండ్ మే, ఫ్రమ్ మే వీ హ్యావ్ టు టేక్ అప్ టు 15. సో 15 డేస్. 15వ తారీఖు వరకు తీసుకోవాలంటే 15 రోజులు మాత్రం తీసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం ఎన్ని రోజులైంది? 7 + 30 + 15. సో 30 + 15 ఎంత అంటే 45. 45 + 7 ఈజ్ ఈక్వల్ టు 52 డేస్ అయింది. టోటల్ 52 డేస్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డేట్స్ మధ్యన మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయంటే 52 డేస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 52 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ కట్టాలి? దేర్ఫోర్ 52/7 ఈజ్ ఈక్వల్ టు 7 7s ఎంత? 49. కాబట్టి 7 వీక్స్ కంప్లీట్ వీక్స్ ప్లస్ 3 రిమైండర్, 3 ఆడ్ డేస్. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3. విషయం అర్థమైందా లేదా? సో ఇది ప్రాబ్లం. కాబట్టి మార్చి 25 నుంచి మే 15 ఇలా 2 డేట్స్ మధ్యన కూడా ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అనేది అడిగినప్పుడు ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. ఓకే. తర్వాత ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సమ్ కూడా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ సమ్ ఉంది. సింపుల్ ప్రాబ్లం ఇది కూడా. అస్యూమ్ దట్ అంటే మనల్ని ఊహించుకోమంటున్నారు. ఏమని? ఇన్ ఏ క్యాలెండర్ దేర్ ఆర్ 454 డేస్. ఒక క్యాలెండర్లో 454 రోజులు ఉన్నాయి. అంటే ఇది ఏంటండి అని అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నార్మల్గా మనం వాడే క్యాలెండర్లో ఒక ఇయర్కి ఎన్ని రోజులు ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ లీప్ ఇయర్ ఇట్ కంటైన్స్ 366 డేస్. బట్ హియర్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్, హియర్ అవర్ క్యాలెండర్, ద క్యాలెండర్ విచ్ ఈస్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ have 454 days. So in that calendar year it contains 454 days and actually our week contains 7 days, but this calendar's week contains 9 days. Then find the number of odd days. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటున్నారు. మామూలుగా మన క్యాలెండర్ అయితే 365 రోజులు, వారానికి 7 రోజులు కాబట్టి 7తో డివైడ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ క్యాలెండర్కి ఎన్ని రోజులు ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 454. కానీ ఒక వీక్కి ఇక్కడ ఎన్ని రోజులు? 9. సో యూ మస్ట్ డివైడ్ ఇట్ విత్ 9. కాబట్టి 9తో డివైడ్ చేసినప్పుడు 950 వీక్స్ కంప్లీట్ వీక్స్, 9 5s 45, 0 రిమైండర్ ఇస్ 4. 45 వీక్స్ ప్లస్ 4 ఆడ్ డేస్, రిమైనింగ్ డేస్ 4 ఎక్స్ట్రా డేస్. యాక్చువల్గా 4 ఎక్స్ట్రా డేస్ ఆర్ ఆడ్ డేస్ ఏదైనా extra days. So what is the remainder 4 here? So number of odd days is equal to 4. అర్థమైందా? సో ఇక్కడ ఆ లెక్కను బట్టి మనం చేయాలి. సో యాక్చువల్గా అయితే మనం ఏం అడగకపోతే మన క్యాలెండర్కి చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ని 7తో డివైడ్ చేయాలి. ఎందుకు 7తోనే డివైడ్ చేయాలంటే బికాస్ అవర్ క్యాలెండర్స్ వీక్ కంటైన్స్ 7 days. Then only we get how many extra days are there. So that's why we divide it with 7. But in this problem here that calendar contains 454 days and the week in that calendar contains 9 days. So you must divide the number of days in that calendar with 9. So that's why we get number of odd days is 4. So you need not divide it with 7. So you must pay attention on the problem. Okay, next sum. How many odd days are in 145 days? So total days they are given 145. Very simple problem. We must divide it with 7 without any doubt because
దే కెనాట్ అస్యూమింగ్ ఎనీ అదర్ క్యాలెండర్ ఆర్ ఎనీ అదర్ సబ్స్టిట్యూట్స్ లైక్ అబౌవ్ ప్రాబ్లం. కాబట్టి 145 7తోనే మనం డివైడ్ చేయాలి. ఇది మన క్యాలెండర్ కాబట్టి, మన వీక్ 7 డేసే కాబట్టి. సో చేస్తే ఇట్ ఈస్ 720 కంప్లీట్ వీక్స్ ప్లస్ రిమైండర్ 5 extra days. 5 extra days is there. So that's why number of odd days is equal to 5. Understand or not? So like this we calculate number of odd days. And here you have to observe one thing. Here you have to observe one more thing. One normal year we contains 365 days. నార్మల్ ఇయర్ అంటే సాధారణ సంవత్సరం. మన క్యాలెండర్లో సాధారణ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయంటే 365 డేస్ ఉంటాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ నార్మల్ ఇయర్, నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ నార్మల్ ఇయర్ కట్టాలి అంటే ఈజ్ ఈక్వల్ టు 365 యూ హ్యావ్ టు డివైడ్ ఇట్ విత్ 7. దెన్ ఇట్ విల్ ఏమొస్తే 365/7 వేస్తే 7 5s 35 and 7 2s 14 plus 1 extra day. 52 complete weeks వచ్చి ఒక extra day వచ్చింది. So number of odd days is equal to 1. So మన నార్మల్ ఇయర్ మొత్తానికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే ఒక ఆడ్ డే ఉంటుంది 1. అదే లీప్ ఇయర్ తీసుకున్నారు అనుకోండి, లీప్ ఇయర్. సో లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. సో డివైడెడ్ బై 7 చేస్తే 52 వీక్స్ ప్లస్ 2 extra డేస్. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. సో ఒక నార్మల్ ఇయర్లో, మన క్యాలెండర్ నార్మల్ ఇయర్లో ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయి, ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 1 గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకేనా? సో ఈ పాయింట్ అన్ని కూడా నోట్ చేసుకోండి, పాజ్ చేసుకుని. చూడండి ఇక్కడ హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ ఇన్ ఫస్ట్ 5 years అని అడుగుతున్నారు. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ ఇన్ ఫస్ట్ 5 years? వాట్ ఈజ్ ఫస్ట్ 5 years? అసలు మన క్యాలెండర్ ఇప్పుడు ఈ ఇయర్ ఎంత 2021 కదా. అసలు స్టార్ట్ అయినప్పుడు ఈ క్యాలెండర్లో ఫస్ట్ ఇయర్ ఏమై ఉంటుంది? ఇది 2021 అయిందంటే మొదటి సంవత్సరం 0001 దగ్గర స్టార్ట్ అయింది క్యాలెండర్, అంతే కదా. 4 డిజిట్లు 2021 ఫస్ట్ 5 years. అసలు ఈ క్యాలెండర్ మొదలవడానికి మొట్టమొదటి ఇయర్ ఏంటి? ఫస్ట్ 3 zeros నుండి 1 అప్పటి నుంచి మొదలవుతుంది. సో 1 0 0001 0002 0003 0004 0005 ఇవి ఫస్ట్ 5 years. అర్థమవుతుందా? ఫస్ట్ 5 years ఇది. సో ఫస్ట్ 5 years ఇవి అయితే ఇక్కడ ఏముంది? ఇక్కడ 1 ఉంది కదా. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. ఇప్పుడు ఏమడుగుతున్నారు? హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ ఇన్ ఫస్ట్ 5 years? ఈ 5 yearsలోని మొత్తం ఆడ్ డేస్ ఎన్ని అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ ఈ 1 అనేది నార్మల్ ఇయర్. ఇది అంటే ఒక ఇయర్ చూడగానే నార్మల్ ఇయరా లీప్ ఇయరా అని ఎలా చెప్పొచ్చు అని అంటే లాస్ట్ 2 digits కనుక 4తో డివిజిబుల్ అయితే లాస్ట్ ఏమవ్వాలి? లాస్ట్ 2 digits 4తో డివిజిబుల్ అయితే ఆ ఇయర్ ఏమవుతుంది అని అంటే నార్మల్ 4తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్, అవ్వకపోతే నార్మల్ ఇయర్. ఉదాహరణకి మీకు అర్థం అవడానికి సపోజ్ ఇయర్ 2020 ఉందనుకోండి, ఇందులో లాస్ట్ 2 digits ఏంటి? 20 4తో డివిజిబుల్ అవుతుందా అవుదా? సో 20 డివిజిబుల్ బై 4 4 5s are 20. సో ఈ 2020 అనేది నువ్వు లీప్ ఇయర్ అని చెప్పేయచ్చు. ఒకవేళ 2021 తీసుకోండి, 21 4తో డివిజిబుల్ అవుతుందా అవ్వదు. సో ఇది నాన్ లీప్ ఇయర్. అర్థమవుతుందండి. సో ఆ క్రమంలో మనం ఇక్కడ చూసినట్టయితే ఈ 0001 ఏమవుద్ది? నాన్ లీప్ ఇయర్ అవుద్ది.
ఇది నాన్ లీప్ ఇయరే అవుతుంది, ఇది నాన్ లీప్ ఇయరే అవుతుంది, ఇది వచ్చేసి లీప్ ఇయర్ అవుతుంది. ఎందువల్ల 4 4 1 4, సో లీప్ ఇయర్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఇది వచ్చి నాన్ లీప్ ఇయర్ అవుతుంది. ఇందాకే చెప్పాను నాన్ లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1. లీప్ ఇయర్కి ఎన్ని ఉంటాయి? 2. సో దీనికి 1 ఆడ్ డే ప్లస్ 1 ఆడ్ డే ప్లస్ 1 ఆడ్ డే ప్లస్ 2 ప్లస్ 1 టోటల్ ఎన్ని? 6. ఈ 6ని 7తో డివైడ్ చేయాలి మళ్ళీ. అర్థమైందా? నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వచ్చాక దాన్ని మళ్ళీ ఏం చేయాలి? 6. అదే డివైడ్ కూడా చేయాల్సిన ఇప్పుడు 6 వచ్చింది. ఒకవేళ ఈ సమ్ చేసినప్పుడు 7 కన్నా ఎక్కువ అయింది అనుకోండి వాల్యూ, ఇలాగా యాడ్ చేసాక 7 కన్నా ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ 7తో డివైడ్ చేయాలి. కానీ ఇక్కడ 7 కన్నా ఎక్కువ అవ్వలేదు, 6 ఉంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే 6. అర్థమైందా? ఇది ఒక మోడల్. కానీ ఇంకొక మోడల్ కూడా చెప్తాను, సెకండ్ మోడల్. ఇది సింపుల్, ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మోడల్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ 5 ఇయర్స్ అన్నారు. ఎప్పుడైనా సరే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నారో దాన్ని 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 4 1s ఆర్ 4 అంటే 1 వచ్చింది. అర్థమవుతుందా? 4తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 4 1s, 1 రిమైండర్ వచ్చింది. అందుచేత ఇందులో మొత్తం ఎన్ని ఉన్నట్టు? 4 1s కాబట్టి 1 లీప్ ఇయర్ ప్లస్ మిగిలిన 4 నాన్ లీప్ ఇయర్స్. మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు 5 ఇయర్స్ని మొత్తం 5 సంవత్సరాలు ఉన్నాయి. 5లో అంటే ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయి? 5 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 4తో డివైడ్ చేయాలి. 4లో మినిమం ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది? 4 1s 4 కాబట్టి 1 లీప్ ఇయర్. మరి మొత్తం 5 సంవత్సరాల్లో 1 లీప్ ఇయర్ అయితే మిగిలిన 4 ఏమవుతాయి? నాన్ లీప్ ఇయర్స్ అవుతాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు ఈ లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్? 2. 4 నార్మల్ ఇయర్స్, ఒక నాన్ లీప్ ఇయర్కి 1 ఆడ్ డే, 4 నాన్ లీప్ ఇయర్స్కి 4 ఆడ్ డేస్ అవుతాయి. టోటల్ 6 ఆడ్ డేస్ అవుతాయి. సో ఇలాగ కూడా చేయొచ్చు. కానీ దీనికన్నా ఇదే బెస్ట్ మెథడ్. అదొక ఎందువల్లంటే మనకి ఎక్కువ ఇస్తే ఇలా అన్నీ వేసుకుని చేయలేము మనం. సో ఇదే బెస్ట్. అంచేత నెంబర్ ఆఫ్ ఇయర్స్ని 4తో డివైడ్ చేయండి. అప్పుడు ఎన్ని లీప్ ఇయర్సో తెలుస్తాయి. రిమైనింగ్ ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ అవుతాయి. సో ఈ బేస్ చేసుకుని ఈ 2 లెక్కలు కూడా సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ ఇన్ ఫస్ట్ 10 ఇయర్స్ అంటున్నారు. ఫస్ట్ 10 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటున్నారు. కాబట్టి ఇచ్చిన 10 ఇయర్స్ 4తో డివైడ్ చేయండి. మ్యాక్సిమం ఎంత? 4 2s ఆర్ 8 అంటే 2 లీప్ ఇయర్స్ ప్లస్ మిగిలిన 8 కూడా ఏమవుతాయి? నాన్ లీప్ ఇయర్స్ అవుతాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు కట్టాలనుకోండి మనం, ఈజ్ ఈక్వల్ టు ఒక లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్? 2 ఆడ్ డేస్. ఇక్కడ 2 లీప్ ఇయర్స్ కాబట్టి 2 × 2 ప్లస్ 8 × 1. నాన్ లీప్ ఇయర్కి 1 ఆడ్ డే, 8 ఉన్నాయి కదా, 8 × 1 4 + 8 12. దీన్ని 7తో 12 వచ్చింది. ఇక్కడంటే 6 వచ్చింది, 7 కన్నా తక్కువ కాబట్టి ఇంకేం చేయక్కర్లేదు, డైరెక్ట్ 6 ఆడ్ డేస్ చెప్పేయచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 7 కన్నా ఎక్కువ వచ్చింది. సో మళ్ళీ 7తో డివైడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 7 1s 7, రిమైండర్ ఎంత? 5. సో దీస్ ఆర్ 5 ఆడ్ డేస్. కాబట్టి ఫస్ట్ 10 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 5 ఆడ్ డేస్ ఉంటాయి. మళ్ళీ హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ ఇన్ ఫస్ట్ 20 ఇయర్స్ అడిగారు. ఇప్పుడు మీరు చెప్పండి 20 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అని అడిగినప్పుడు దాని ముందు మనం 4తో డివైడ్ చేస్తే 4 5s ఆర్ ఎంత? 20 అంతే కదా. కాబట్టి 5. సో 5 కరెక్ట్ ఎగ్జాక్ట్గా 5తో పోతుంది. కాబట్టి 5 లీప్ ఇయర్స్ ఉంటాయి. ప్లస్ మిగిలిన 15 కూడా ఏమవుతాయి? నాన్ లీప్ ఇయర్స్ అవుతాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే 5 లీప్ ఇయర్, ఒక లీప్ ఇయర్కి 2 డేస్ కాబట్టి 5 లీప్ ఇయర్స్కి 5 × 2 10 ప్లస్ నాన్ లీప్ ఇయర్కి ఒక ఆడ్ డే, అలాంటి 15 నాన్ లీప్ ఇయర్స్ కాబట్టి 15 × 1 15. సో 10 + 15 ఎంత అంటే 25. సో ఆడ్ డేస్ కావాలి కాబట్టి దీన్ని డివైడెడ్ బై 7 చేస్తాం. 7 3s 21. రిమైండర్ ఎంత మిగిలిపోయింది అంటే ఈ 25 డేస్లో 3 కంప్లీట్ వీక్స్ ఉంటాయి, 4 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. సో ఆన్సర్ ఇస్ 4 ఆడ్ డేస్. సో ఫస్ట్ 20 ఇయర్స్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటే 4. విషయం అర్థమైందా? సో డివైడ్ చేసాక వచ్చి రిమైండరే ఆడ్ డేస్ మనకి అది. సో ఫస్ట్ 5 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్, ఫస్ట్ 10 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్?
ఫస్ట్ 20 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ అంటే ఈ రకంగా మనం చెప్పడానికి వీలవుతుంది. అర్థమవుతుందా? సో ఇలాంటి సమస్య ఇచ్చినప్పుడు మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? అర్థమైంది కదండి. ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ ఉంది దీని మీద, అది కూడా మనం సెంచరీ ఇయర్స్లో ఆడ్ డేస్ ఎలాగా అనేది చూసి ఈరోజు క్లాస్ని క్లోజ్ చేద్దాం. ఒకసారి పేర్ అవుట్ చేసుకోండి, ఇవి ఇంపార్టెంట్. సో ఈ ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయడంలో లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ సెంచరీ ఇయర్స్, అంటే శతాబ్ద సంవత్సరాలలో ఆడ్ డేస్. సెంచరీ ఇయర్స్ అంటే ఏంటి అని అంటే, సపోజ్ మనకి 2021 ఉంది, ఈ కరెంట్ ఇయర్ ఏంటి 2021, ఇది సెంచరీ ఇయర్ అంటే కాదు. 2000 ఉంది, సెంచరీ ఇయర్ అంటే సెంచరీ ఇయర్, ఇది కరెక్ట్, ఇది కాదు. కానీ సెంచరీ ఇయర్ అంటే ఏంటి అని అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ ఏ ఇయర్ ఆర్ జీరోస్, అంటే ఈ చివరి 2 డిజిట్స్ జీరోలు అయితే, ఆ చివరి 2 డిజిట్స్ జీరోలు అయితే అటువంటి దాన్ని ఏమంటారంటే సెంచరీ ఇయర్ అంటారు. అర్థమవుతుందండి? ఇయర్లో చివరి 2 డిజిట్స్ జీరోలు అయితే అటువంటి దాన్ని ఏమంటారో సెంచరీ ఇయర్ అని అంటారు. ఈ సెంచరీ ఇయర్ గురించి ఇంకొంచెం డెప్త్గా రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి సెంచరీ ఇయర్ అంటే ఏంటి అంతవరకు వినండి. సెంచరీ ఇయర్ ఒక ఇయర్ని చూడగానే ఎలా చెప్పొచ్చు అంటే, ఆ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ జీరో అయితే సెంచరీ ఇయర్. 1900 సెంచరీ ఇయర్, 1980 నాట్ సెంచరీ ఇయర్. ఎందువల్ల? చివరి 2 డిజిట్లు జీరోలు అయితేనే సెంచరీ ఇయర్. అదేనా? 4000 సెంచరీ ఇయర్. మిగిలిన ఏమి జీరోలేని ఏమి జీరోలు అవ్వలేని అక్కడ చివరి 2 జీరోలు అయినాయా లేదా? 2001 నాట్ ఏ సెంచరీ ఇయర్, లాస్ట్ 2 డిజిట్స్ జీరో అవ్వలేదు. సో ఇది సెంచరీ ఇయర్ అంటే ఇలా 2 డిజిట్స్ లాస్ట్ 2 డిజిట్స్ జీరో అయితే అటువంటి దాన్ని ఏమంటారంటే సెంచరీ ఇయర్ అంటారు. మరి ఇప్పుడు ఈ సెంచరీ ఇయర్స్లో ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేయాలి. సెంచరీ ఇయర్లో ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఇప్పుడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 1600 ఇయర్స్ అనేది అడిగారు. అంటే 1600 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అనేది చెప్పాలి. అవి చెప్పాలంటే దాన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి మీరు ఒక కోడ్, మీకు ఒక కోడ్, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. అర్థమవుతుందా? దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. కోడ్, ఈ కోడ్ నేర్చుకోవాలి. ఏంటి ఆ కోడ్ అంటే చూసుకోండి. 5310 అని కోడ్ గుర్తుపెట్టుకోండి. 5310 ఇది మీరు ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి. ఏంటి 5310 అంటే ఇక్కడ 100 ఇయర్స్, 5 దగ్గర 100 ఇయర్స్, 3 దగ్గర 200 ఇయర్స్, ఇది 300 ఇయర్స్, ఇది 400 ఇయర్స్. అంటే అర్థం ఫస్ట్ 100 ఇయర్స్, 100 ఇయర్స్లో 5 ఉంటాయి ఆడ్ డేస్ అండి. 200 ఇయర్స్కి 3 ఉంటాయి, 300 ఇయర్స్కి 1 ఉంటుంది, 400 ఇయర్స్కి 0 ఉంటుంది ఆడ్ డేస్. సో 5310 అని మీరు గుర్తుపెట్టుకుని 100 ఇయర్స్, 200 ఇయర్స్, 300 ఇయర్స్, 400 ఇయర్స్, మళ్ళీ ఏమవుతుంది 500 ఇయర్స్, ఇక్కడి నుంచి ఇలా సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. ఇది 600 ఇయర్స్, ఇది 700 ఇయర్స్, ఇది 800 ఇయర్స్. నెక్స్ట్ మళ్ళీ 900 ఇయర్స్, ఇది 1000 ఇయర్స్, 1100 ఇయర్స్, ఇది 1200 ఇయర్స్. ఇలా అవుతుంది. ఈ కింద మళ్ళీ 1600 ఇయర్స్ ఇలా. అంటే ఇది 13, మళ్ళీ ఇది 14, ఇది 15, ఇది 16 ఇలా ఉంటుంది. ఈ కోడ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? చాలా సింపుల్. కోడ్ అంటే 5310. ఫస్ట్ 5310 100 నుంచి అన్ని 4 యాడ్ చేసి అలా, అంటే 100, 500, 900, 1300, 1700, 2100 అన్నిటికీ ఆడ్ డేస్ ఏంటంటే 5. మళ్ళీ 3 దేనికి 200, 600, 1000, 1400, 1800, 2200 అలా 3. 1కి 3 మల్టిపుల్స్ 300, 600, 900, 1200, 300, 700, 1100, 4 చొప్పున వెళ్తుంది కాబట్టి 3 + 4 7,
7 + 4 11, 11 + 4 15, 1900 అలా. జీరో వచ్చేసరికి 400 స్టార్టింగ్, 400, 800, 1200, 1600, 2000 లైక్ ఇవేమో జీరో. అర్థమైందా? సో ఈ కోడ్ నేర్చుకోవడం వల్ల మనకు వచ్చి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీకు అర్థం అవడానికి చూడండి, ఒక ప్రాబ్లం చూడండి మీరు. హౌ మెనీ ఆడ్ డేస్ ఇన్ పరీక్షలో ఎలా ఇచ్చారు, పరీక్షలో 1700 years, 1700 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అని. సింపుల్గా మీరు ఏం చేస్తారో 1700 years ఈజ్ ఈక్వల్ టు తీసుకో, అదవుతుందండి. 1700 years ఈజ్ ఈక్వల్ టు తీసుకో. 1700 అంటే మీరు చూడండి, 5 ఎక్కడ నుంచి మొదలు, 5 అంటే 100, 100 తర్వాత వచ్చేసి 500, 900, తర్వాత 1300, తర్వాత 1700. సో డైరెక్ట్గా 5. లేదా దీన్ని ఇంకోలా కూడా రాసుకుంటే 16, ఈ జీరో ఈ 4ని బేస్గా చేసుకుంటే అన్ని ఈజీగా వచ్చేస్తాయి. సో ఇదేమో 1600 years ప్లస్ ఏమన్నా రాయొచ్చు 100 years, అంతే కదా. 1600 years ప్లస్ 100 years. 1600 years అంటే 4 యొక్క మల్టిపుల్, 4 యొక్క మల్టిపుల్ అంతా కూడా ఏంటి జీరో. సో ఇందులో ఎన్ని జీరో ప్లస్ 100, 100 అంటే ఫస్ట్ ఎంత 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 ఆడ్ డేస్. కాబట్టి 1700 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే డైరెక్ట్గా చెప్పేయగలుగు ఎంతని. అర్థమైందా? అది మీకు ఇంకా క్లియర్గా తెలియడానికి, సపోజ్ 1900 years ఇచ్చారు, 1900 yearsలో ఆడ్ ఇయర్స్ కట్టమన్నారు అనుకోండి, ఏదైనా మ్యాక్సిమం మనం ఈజీగా చేయడం 1600 ప్లస్ కింద కొట్టుకుంటాం. అప్పుడు 1600 ప్లస్ ఇంకెంత మిగిలింది, 300 మిగిలింది. 1600 అంటే జీరో లాస్ట్ కాబట్టి జీరో ప్లస్ 300 అంటే 5, 3, 1 జీరోలో 300 1కే, అంతే కదా. సో 1, సో ఈజ్ ఈక్వల్ టు 1 ఆడ్ డే. ఈ రకంగా 1900 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అని అంటే 1 ఆడ్ డే. అలాగే 2200 years ఇచ్చారు. ఇంకోటి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, 2200 years ఎలా విడగొట్టుకుంటారండి దీన్ని. 2200 years ఉంది, దీన్ని మీరు ఎలా విడగొట్టుకుంటారో 2000 years ప్లస్ అదనంగా 200 years. మళ్ళీ 2000 అంటే 4 యొక్క మల్టిపుల్. సో 4 యొక్క మల్టిపుల్గా 2000 yearsకి జీరో, 200 అంటే సెకండ్ ప్లేస్ 3, 0 + 3 days. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఈ కోడ్ వచ్చిందో ఇది మీకు ఈజీ అయిపోతుంది. విషయం అర్థమైందా? మీకు ఇంకా క్లియర్గా ఇంకోటి కూడా చెప్తాం. 1605 years ఇచ్చారు, కొంచెం డిఫరెంట్గా, అంటే 1605 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్. సో ఇదేమో 1600 years ప్లస్ ఇది అదనంగా ఇంకొక 5 years. అదనంగా ఎన్ని ఉన్నాయండి, 5 years ఉన్నాయి. సో ఈజ్ ఈక్వల్ టు ఇది 1600 years, ఇది కాసేపుగా ఉంచండి, ప్లస్ 5 years ఉన్నాయి. మరి ఇందాకే చెప్పాను 10 years 5 years ఇలాంటి కట్టాలంటే 5ని 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేశారు అనుకోండి, 4 1s ఎంత 4. కాబట్టి 5 yearsలో 1 లీప్ ఇయర్, 4 నాన్ లీప్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 1600కి ఎన్ని ఆడ్ డేస్ అంటే 0 ప్లస్ 1 లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ప్లస్ 4 నాన్ లీప్ ఇయర్స్కి 4 ఆడ్ డేస్. సో ఈజ్ ఈక్వల్ టు 6 ఆడ్ డేస్. సో 1605 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 0 + 2 + 4 6 ఆడ్ డేస్. సో ఇంకొక సమ్ కూడా మీకు ఇక్కడ అర్థం అవడానికి ఇంకొక సమ్ కూడా మీకు మళ్ళీ ఇక్కడ కూడా చేసి చూపిస్తాను. 1810 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అని అడిగారు అనుకోండి. 1810 ఏమన్నా రాయొచ్చు, 1600 ప్లస్ 200 ప్లస్ 1600 years ప్లస్ 1600 years ప్లస్ 200 years ప్లస్ 10 years. 1810 is equal to 1600 years plus 200 years plus 10 years is equal to 1600 years plus 200 years plus 10 years.
10 ఇయర్స్ని 4తో డివైడ్ చేసినప్పుడు 4 2s 8. కాబట్టి 2 లీప్ ఇయర్స్ ప్లస్ మిగిలిన 8 కూడా నాన్ లీప్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 1600లో 0, 200కి 3, 200 ఇయర్స్కి 3 ప్లస్ ఒక లీప్ ఇయర్కి 2 odd days, 2 లీప్ ఇయర్స్ కాబట్టి 4, ఒక నాన్ లీప్ ఇయర్కి ఒక ఆడ్ డే కాబట్టి 8 నాన్ లీప్ ఇయర్స్కి 8 odd days, 8 + 4 + 3 = 15. సో ఇది 7 కన్నా ఎక్కువ కాబట్టి 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే 1, కాబట్టి 1 odd day. అర్థమైందండి? సో ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం 1600 ప్లస్ కింద లేదా 2000 ప్లస్ కింద అలా విడగొట్టడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈజీగా మనం నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేది క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. విషయం అర్థమైందా లేదా? సో ఒక్కసారి ఈ కాన్సెప్ట్ ఎక్కడితో కంప్లీట్ అయింది. రేపు వేరే కాన్సెప్ట్ని మనం చూద్దాం. సో ఈరోజు క్లాస్ ఒకసారి క్లియర్గా వినండమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేది కనుక మీరు పట్టుకోగలిగితే, అంటే ఈ కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ వచ్చినట్టయితే తర్వాత మనం చేయబోయే కాన్సెప్ట్లన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఈ క్యాలెండర్లో ఏ సమ్ చేయాలన్నా ముందు మనకు ఆడ్ డేస్ అనే దాని మీద క్లియర్ ఐడియా ఉంటే తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా చేయడానికి అవుతుంది. సో ఈ 1-2 సార్లు చూడండి క్లాసు, చూసి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే తర్వాత కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా ఈజీ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.